ఫ్రెండ్స్, ఈరోజు ఆలస్యం అయిపోయింది, చెప్పుకుందాము. ఏంటంటే బుద్ధుడు చెప్పిందే ఇది. ఆయన మనసు గురించి చెప్తున్నాడు. మనసు మానసిక వృత్తులపై అధికారం వహిస్తూ ఉంటుంది. అంతే కదా, మన మనసు చెప్పినట్టే మన వృత్తులన్నీ వింటూ ఉంటాయి. మనిషి యొక్క ప్రవృత్తులన్నీ మనసు చేతనే కల్పింపబడతాయి. ఈ కల్పన ప్రపంచం అంతా కల్పించేది మనసే. ఈ మనసుకు అంత శక్తి ఉందన్నమాట. మనసు కలుషితమైతే అటువంటి మనసుతో మాట్లాడినా పని చేసినా చాలా కష్టాలు కలుగుతాయి. చెడిపోయిన మనసు, కలుషిత మనసు ఏం చేస్తుంది? అలాంటి భావాలతోనే పని చేస్తుంది. చాలా కష్టాలు వస్తాయంట. మరి ఏం చేయాలి? మానవుని అవయవాల్లో మనసు అతి ప్రధానం, ముఖ్యమైనదనమాట. ఇతర అవయవాలు చేసే పనులన్నీ మనసుపైనే ఆధారపడి ఉంటాయి. ఈ మనసే నడిపించేది మనల్ని. ఇంకా మిగతా అన్నీ ఇంద్రియాలే, అన్నీ ఈ రాజు మనసు అనమాట. అది నడిపిస్తూ ఉంటుంది, మనసు పైన ఆధారపడి ఉంటాయి. మరి ఇతరుల గురించి కోపంతో వ్యతిరేకంగా ఆలోచిస్తే పగ ఎన్నటికీ అణగదు. పగతో ఎప్పటికీ తీరదు. ప్రేమతోనే జయించగలం. బుద్ధుడి మీద అకారణ ద్వేషం పెంచుకున్న దేవదత్తుడు ఏం చేస్తాడు? బుద్ధుడిని ఎప్పుడూ ఈర్ష్యాసూయలతో, ద్వేషంతో అలాగా మనసుపాడు చేసుకుంటూ ఉంటాడు. బుద్ధుడికి అపకారం చేయాలనే చూస్తాడు. వీలైతే చంపాలని భావించి తగిన సమయం కోసం వేచి ఉంటాడు. చిన్నతనం నుండి బుద్ధునిపై అసూయతో, శత్రుత్వంతోనే ఉన్నాడు. జీవితకాలం పగను కొనసాగించాడు. జీవితకాలం కూడా అన్నిటికీ అడ్డపడేవాడు అనమాట. బాల్యంలో బాణంతో హంసను కొడతాడు. బుద్ధుడు ఆ హంసను రక్షిస్తే కలహిస్తాడు. సంఘనాయకుడు కావాలని ప్రయత్నించి విఫలమై విలుకాండను పురిగొల్పి బుద్ధుని చంపించాలని ప్రయత్నిస్తాడు. ఆ హంతకులు బుద్ధుని కరుణకు లోబడి దుష్కృత్యాన్ని వెల్లడించి ఈ చెడ్డ పనిని ఇలా చేయించాడని చెప్పేసి పశ్చాత్తాపంతో బౌద్ధంలో చేరి బుద్ధులవుతారు. బండరాళ్లను దొర్లింపజేస్తాడు. అనేక ప్రయత్నాలు చేస్తాడు. తన ప్రాణం తీయడం ఎవరి వల్ల కాదని బుద్ధుడు చెప్తాడు. కానీ కాలికి గాయమైంది. బండరాయి దొర్లించినప్పుడు కాలికి గాయమై కొంతకాలం బాధపడ్డాడు అనమాట. ఏనుగుతో తొక్కించాలని చూశాను. బుద్ధ సంఘంలో అంతఃకలహాలు పుట్టించడానికి ప్రయత్నించాడు. నానా ప్రయత్నాలు చేస్తాడు. ఎంత చేసినా బుద్ధుడు దయ చూపిస్తూనే వచ్చాడు. కరుణాకరుడు కదా. మరి చివరకు దేవదత్తుడు పాపఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది. బుద్ధ దర్శనం చేయాలనుకున్నాడు. తర్వాత తప్పు తెలుసుకుని బుద్ధ దర్శనం చేసుకుని ఏం చెప్పాలనుకున్నాడో మరి చేసుకోవాలనుకుంటాడు. బుద్ధ దర్శనం పల్లకిలో జేతవనానికి బయలుదేరాడు. కానీ బుద్ధ దర్శనం కాలేదు. దారిలోనే మరణించాడు. దేవదత్తుడి సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆఖరికి జీవితకాలంలో ఎప్పుడు బుద్ధుడిని ఒప్పుకోలేదు. కనీసం ఆయన్ని సహించలేకపోయాడు. అలాంటిది చివరిలో తెలుసుకున్నాడు. అనేక రోగాలు వచ్చినాయి. పాపకర్మలన్నీ అనుభవించాడు. అప్పుడు ఆయన్ని మాట్లాడాలనుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. ఆయన చేసిన దర్శనం కాలేదు. సమయం అయిపోయింది. దారిలోనే మరణించాడు. ఆయన కోసం వెళ్తూ. ఇలా ఉంటాయి ధర్మాలు. వినాలి. ఎంత మంచి ధర్మాలు చెప్తున్నారు చూసారు. ఈ మనసు అనేదాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. ఎవరు చెప్పినా మనసు రాజులాగా మన ఇంద్రియాలన్నిటి మీద పని చేస్తుంది. కానీ మనం ఏం చేయాలి? ఈ మనసును అదుపులో పెట్టుకుని ఈ అన్నిటి యందు, కోరికల యందు, మనకు వచ్చే ఆలోచనల యందు దాన్ని నిగ్రహించుకుని మనసుని రాజులాగా ఉండకూడదు. మన బంటులాగా చేసుకుని మనం చెప్పే పని మనసు చేసేలాగా మనం తయారు చేసుకోవాలి. ఆఖరిగా ఎంతమంది చెప్పినా ఇదే చెప్తారు. అందుకని మనసుకు లొంగకుండా మనసుని పని చేయించుకుని పనిముట్టుగా ఉంచుకుని మనం ముందుకెళ్ళాలి. మనం చెప్పినట్టు వింటే అన్ని కష్టాలే. మనల్ని కష్టాలు పాలు చేసేది మనసే. అందుకని ఆ మనసుని చక్కగా ఉపయోగించుకుని, మనసు లేకపోతే ఏ పని చేయలేం. ఈ ప్రపంచమే ఉండదు మనసు లేకపోతే. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి మనసును ఉపయోగించుకుని అందంగా ఆ మనసుని చేత పని చేయించుకుని మనం మన కార్యాలన్నీ చక్కగా చక్కబెట్టుకోవాలి. మనసుని మంచిగా ఉంచుకోవాలి. చెడ్డగా కల్మషంగా ఉండకూడదు. ఈర్ష్యాసూయలు రానివ్వకూడదు. ఆ రోజు మనం చెప్పుకునేది ఇదే కదా. వినగా మనకి కొన్ని విషయాలు మనకు గుర్తుండిపోయి మనలో నెమ్మదిగా మార్పు వస్తుంది. ఆ మార్పు కోసమే మనం ఇవన్నీ చెప్పుకుంటూ నేను చెప్పడం, మీరు వినటం ఇవన్నీ జరుగుతున్నాయి. నేను చెప్తున్నాను కానీ నేను కూడా కొన్ని పాటించుకోవాలి. మీరు కొన్ని పాటించుకోవాలి. కొంత మార్పు మనం తెచ్చుకోవాలి. మన నడవడికలు మార్చుకోవాలి. ఈ మంచి మాటలు మనం మంచిగా ఉందాం, మంచిగా తయారవుదాం, మంచి బాట వేసుకుందాం. సరేనా? బాయ్.